సన్నాహక సదస్సులతో ఎన్నికల సమర శంఖాన్ని పూరించిన టీఆర్ఎస్ లోక్సభ అభ్యర్థుల్ని ఎప్పుడు ప్రకటిస్తుంది? ఇప్పటికే అభ్యర్థుల ఎంపికపై మొదలైన కసరత్తు తుది దశకు చేరుకుందా? ఈ నెల 17 తరువాత అభ్యర్థుల్ని ప్రకటించే అవకాశం ఉందా? తెలంగాణలో లోక్సభ ఎన్నికలకు కసరత్తు మొదలుపెట్టింది అధికార టీఆర్ఎస్ పార్టీ. 16 సీట్లు గెలవాలన్న లక్ష్యంతో పార్లమెంట్ నియోజకవర్గాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తోంది. పార్టీ కేడర్లో జోష్ నింపుతోంది. అయితే అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారన్న చర్చ పార్టీలో జరుగుతోంది. ఈ నెల 17 తర్వాత అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అభ్యర్థులను ఖరారు చేసే పనిలో తలమునకలయ్యారు. సిట్టింగ్ ఎంపీలున్న నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ పరిస్థితులు, ఇతర పార్టీల ప్రభావంపై సర్వేలు చేయించి నివేదికలు తెప్పించుకుంటున్నారు. వాటిని విశ్లేషిస్తూ గెలుపు అవకాశాలను లెక్కలేసుకుంటూ అభ్యర్థులను ఖరారు చేసే పనిలో ఉన్నారు. రాష్ట్రంలోని 17 పార్లమెంటు స్థానాల్లో హైదరాబాద్ మినహా 16 స్థానాల్లో ఘన విజయం సాధించాలని టీఆర్ఎస్ లక్ష్యంగా పెట్టుకుంది. 2-3 చోట్ల సిట్టింగ్ ఎంపీలను మార్చే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అభ్యర్థుల ఎంపిక కసరత్తు తుది దశకు చేరిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్లమెంట్ సన్నాహక సమావేశాలు ముగిసిన తర్వాత అభ్యర్థులను ప్రకటించే అవకాశాలు ఉన్నట్టు పార్టీలో చర్చ జరుగుతోంది.